మనసు నిండా తలుచుకొని పబ్బది పడదాము. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మహాపత్రిక వచ్చింది. ఇంట్లో మరి ఏం రాసుకొచ్చారు, ఏంది ఏం కథ? ముఖ్య అనుచరులతో కవిత భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై వ్యూహరచన. ఇప్పుడు ఈమెకు కొన్ని పాతకోజాగాలు ఇప్పుడు ఈమె మీద పండ్లు కొరుకుతురు. ఏమా అమ్మ తల్లి, మమ్మల్ని అదన్నావు ఇదన్నావు, నీ సభలకు నీ సమావేశాలకు నీ మీటింగులకు నీ అవసరాలకు మమ్మల్ని సబ్బు రుద్దినట్టు రుద్దినావు. ఇలా మమ్మల్ని ఉతబుర్ర చేసి ఇక నియంత్రణ నువ్వే సొంత నిర్ణయాలతోటి ఉరుకులో పెడుతున్నావు అని ఆ రాజీవ్ సాగర్ ఆట, ఇంకెవరో భిక్షపాత ఆట, ఇక ఆ కోళ్ళాగలు ఇప్పుడు కారాలు మీరాలు నూరుతున్నాయి. పో ఎక్కడనవో నువ్వు. మేమైతే మీ అయ్య చుట్టే ఉంటాం, మీ అయ్య తోక పట్టుకొని తిరుగుతాం, మీ అయ్య అడుగు జాడల్లో ఉంటాం. ఏ నువ్వు ఎక్కడనవో మమ్మల్ని పట్టించుకుంటలేవుగా, మాకు ఎరగలేకుండా నువ్వు మీటింగ్లు పెట్టుకున్నావుగా, నువ్వు ఏ రకంగా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటావు మమ్మల్ని అడగకుండా అనేది ఆ రాజీవ్ సాగర్ కోళ్ళాగా ఇంకొక 2-3 కోళ్ళాగాలన్నీ ఇప్పుడు లెంకలు కొడుతున్నాయి ఆట. ఇక ఈమె ఇంకా కొంతమంది కొత్త కోళ్ళాగాలు ఇక ఉంటాయి కదా, కొత్తది గొర్రమడుగు, పాతది బర్రమడుగు. మరి ఏందనుకుంటుర్రు? ఇక కొన్ని కొత్త కోళ్ళాగాలని ఇక చిన్నగా మూదాడేసి గుంజుకొచ్చి ఇక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, భవిష్యత్తు కార్యాచరణపై వ్యూహరచన. మరి కొత్త పార్టీ పెట్టబోతుందా? మరి ఇప్పటికే కవితమ్మను మా పార్టీలకు వద్దు, కవితను మా పార్టీలో షరీక చేసుకోము అని ఏమో నిన్న మొన్న పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ అనుకొచ్చిండు. ఇక నిన్నయాల పంబో కవిత మా పార్టీలకు వద్దు, కవితను మా పార్టీలో జాయిన్ చేసుకోమని రామచంద్రయ్య అంటుండు, ఏవో బీజేపీ పెబ్బ. మరి మా దాంట్లోకి వద్దని వాళ్ళు అంటుర్రు, మా దాంట్లోకి వద్దని వీళ్ళు అంటుర్రు. మరి ఈమె మరి లోపటంగా వాళ్ళతోటి మీ కాంగ్రెస్లోకి వస్తా, మీ బీజేపీలోకి వస్తా అని మరి మాట్లాడిందా, లేకపోతే ఏమన్నా రాయబారం నడిపిందా, అసలు ఏమైందో అనేది అర్థమవుతలేదు. ఇక ఇంట్లో ఇక కొత్త పార్టీ పెట్టబోతుంది, బహుజన తెలంగాణ సమితి అని ఏదో కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది గుసగుస. మొత్తానికి మరి ఇప్పుడు ఈమె ఉపాయం ఏంది? మరి అయ్యను వదిలిపెట్టి అన్నా నువ్వు పైలం, అయ్యా నువ్వు పైలం, వేరేకు తాడుగు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టే ఉంది భాగవతం. ఇప్పుడు అయ్య మంచోడే, అన్న మంచోడే, కవితమ్మ పార్టీలకు వెళ్ళి బయటకు వస్తే మీరు వ్యక్తిగతంగా కవితను విమర్శించొద్దు, కామెంట్ పెట్టొద్దు సుమా అని మళ్ళీ అయ్య చెప్తుడు. అయ్యా నీకు ఇగో ఈ హరీశం కోళ్ళాగా బాగా కవిలి పోసి ముప్పుకు వచ్చింది కోళ్ళాగా ఎన్నడున్నా నేను ముంచుతాడు, పైలం అయ్యా అని అయ్య చెప్తుంది. అన్నా హరీశం అయ్య పక్కన బల్యం, హరీశము పక్కన బల్యం లాంటి పైలవన్ను బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటందుకు కుట్ర చేస్తుండు అన్నో అని మళ్ళా అన్నవు చెప్తుంది. అసలైన దొంగలు కాళేశ్వరంలో కరప్షన్ చేసింది, తప్పులు చేసింది, అవినీతి అనకొండలు హరీష్ రావు అని చెప్తుంది. ఇక సంతోషరావు అయితే నీ దండం పెడితే ఏకంగా మా అయ్య హరితారం పెడితే ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టి బొచ్చడి కోట్లు దిగమింగిండు, అవినీతి సొమ్మును మొత్తం అర్రలల్లా దాచిపెట్టిండు అని ఇప్పుడు సంతోష ఎవరో చిన్నమ్మ కొడుకు హ్యాపీ రావా ఏదో అంటారుగా ఆయన పేరు, ఇగో ఈ కథ నడుస్తుంది. అయ్య మంచోడే, అన్న మంచోడే. ఇక ఇప్పుడు అసలైన ముచ్చట ఏంటంటే జనాలకు ఏం గుసగుస అంటే, అరే ఈ హరీష్ రావును సంతోషును పగబట్టింది, ఏడి కాడికి మొత్తం కబడ్డీ ఆడుతుంది వాళ్ళతోటి. మరి అయ్యా పైలవంటుంది, అన్న పైలవంటుంది,
సరే వీళ్ళు పార్టీలకు వెళ్ళి కవితమ్మను సస్పెండ్ చేసిర్రు, పక్కకు పెట్టిర్రు. మరి నువ్వు అట్టట మాట్లాడతావమ్మా? ఏ తారీఖున మాట్లాడతావు? ఏ లెక్కన మాట్లాడతావు? కాళేశ్వరంలో అక్రమంగా అవినీతి సొమ్ము అర్రలల్ల నింపుకూరని నువ్వేట మాట్లాడతావు? హరీష్ రావును అంటందుకు, సంతోష్ను అంటందుకు, సంతోష నాకు గోళీలేసి ఆయన చేతులే కాయలు కాసినాయి. నువ్వెట మాట్లాడతావు సంతోషని అని అయ్యా అంటలేడు. అయ్యో ఎట్లా చేయలే గట్ట మాట్లాడుతున్నావు? మేనబావా ఇవాళ పార్టీని నడిపించినోడు, అయ్యే వెనకాంగా తిరిగినోడు, మీటింగులల్లా సభలల్లా అన్నీ ఆర్థిక లావాదేవీలు చూసినోడు, పార్టీలకు వస్తోళ్ళెవలు పోతోళ్ళెవలు, ఎవరు వస్తే మంచిది ఎవరు రాకపోతే మంచిదని అయ్యకు సలహా చెప్పినోడు. ఇవాళ అయ్యకు హరీష్ రావు కుడి భుజం లెక్క ఉన్నోడు. నువ్వేట గట్ట మాట్లాడతావు అని అన్న అంటలేడు. ఇప్పుడు అన్నా అంటలేడు చెల్లిని, అయ్యా అంటలేడు. అయ్య మాత్రం సస్పెండ్ చేసిండు. కవితను మాత్రం మీరు ఒక్క మాట కూడా కామెంట్ చేయొద్దు మీరు అని మళ్ళా వ్యక్తిగతంగా కామెంట్ చేయొద్దని మళ్ళా కథ కనిపించాడు. అసలు ఏం నడుస్తుంది? కేసీఆర్ ఆడిస్తుండు ఇంటి సయ్యాట, కవితమ్మ ఆడుతుంది బతుకమ్మాట. అర్థమైతా లేదా హరీష్ రావును కారు దింపేందుకు దొంగాట అనేది కొంతమంది సోషల్ మీడియాలో గుసగుస పెట్టుకుంటారు. మరి అసలు ఏం జరుగుతుంది? ఇదంతా డ్రామానా, నిజమా? కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతుందా? మరి హరీష్ రావును సంతోషను అడగోరియ కూతలు కూస్తుంటే అయ్యా అన్న శరానికి ఎందుకు వస్తలేరు? కవితమ్మను దూరం పెట్టినట్టే పెట్టిర్రు. మరి ఎందుకని ఆమెని మరి వీళ్ళు మళ్ళా ఏదో మీది మాటకు ఏదో అన్నట్టుగా ఏదైనా కథ నడుస్తుందా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ